ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థులుగా పోటీ చేసిన వారు సర్పంచ్లుగా ప్రమాణ స్వీకారాలు కూడా చేశారు. ఈ కోవలో గుమ్మడివెల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించిన మహేష్ గౌడ్. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కేంద్రంలోని గుమ్మడివెల్లి గ్రామం సర్పంచ్గా పోటీ చేసి ఘన విజయం సాధించినటువంటి మహేష్ గౌడ్ తనను గెలిపించినటువంటి ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ కూడా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని తక్షణమే స్థానిక మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ సమన్వయమయ్యి వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తానంటూ ముఖ్యంగా గ్రామంలో ప్రధాన సమస్యలైనటువంటి వాటరు, డ్రైనేజీ, అలాగే రోడ్లు, స్ట్రీట్ లైట్లు, మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. మన విద్యార్థులు, మన గ్రామం పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడి అన్ని సౌకర్యాలతో వసతులతో చదువుకునే విధంగా విద్యా వసతులు కల్పిస్తానంటూ కూడా, అలాగే గ్రామాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాను, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా దృష్టికి తీసుకురావాలంటూ కూడా తనకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించే ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలుపుతూ కూడా భరోసాని, నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానంటూ, ప్రజల మనిషిగా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటూ, ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను, మీ వాడిగా ఉంటాను, మన గ్రామంలోనే ఉంటాను, ఏ సమస్య వచ్చినా సరే వెంటనే సంప్రదించండి, ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తానంటూ తనకు ఓటు వేసిన గెలిపించిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలుపుతూ కూడా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన లక్ష్యం, తన ధ్యేయం అంటున్న గుమ్మడివెల్లి గ్రామ సర్పంచ్గా గెలిచిన పల్సా మహేష్ గౌడ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నమస్తే అమ్మా. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఈ గ్రామంలో పోటాపోటీగా మీకు ధీటుగా అన్నట్టు ముగ్గురు నిల్చున్నా గానీ అందులో మీరు భారీగా మెజార్టీతో గెలిచారని తెలిసింది. మరి మీకు గ్రామస్తులు సపోర్ట్ గా ఉన్నారు అంటే గ్రామంలో కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి, మీ మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తా అని చెప్పి మీరైతే కొన్ని హామీలు ఇచ్చారు అని తెలిసింది. మరి మిమ్మల్ని మీ పైన నమ్మకం ఉంచి అయితే మిమ్మల్ని గెలిపించారు కదా, మరి మీ గ్రామస్తులకు మీరు చెప్పేది ఏమి? అమ్మా, గ్రామస్తులకు ముందుగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ కోరికను నెరవేర్చడానికే నేను ఈ గ్రామానికి వచ్చిందేమో అనే ఒక సందర్భంలో భావిస్తున్నా. గ్రామస్తులు పట్టిన బ్రహ్మరథానికి నేను వెలకట్టలేని విలువ. గ్రామస్తులు కోరుకున్న కోరికలు మా కేఎల్ఆర్ గారి సహకారంతో ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా గురించి ప్రజలకు తెలుసు. నేను 25-30 సంవత్సరాల కిందనే ఈ గ్రామానికి చేసిన సేవలను గుర్తించే మళ్ళీ నాకు అవసరం లేదు, మీరు పిల్లలు ఎవరైనా నిలబడి అంటే కాదు మీరే ఉండాలి అని చెప్పి తీసుకొచ్చి నన్ను పోటీలో నిలిపి కనీసము నేను కులం సర్టిఫికెట్ కానీ హౌస్ ట్యాక్స్ కట్టిన రిసిప్ట్ కానీ నా దగ్గర లేవు. అన్ని కూడా గ్రామస్తులే కట్టి వాళ్లే బీఫామ్ ఫిలప్ చేసి ఓన్లీ నా సంతకం కోసం తయారు పెట్టినారు. అవి నేను వచ్చి సంతకం పెట్టి సబ్మిట్ చేసిన తప్ప మిగతా ఏవి కూడా నేను పట్టించుకోలేదు. గ్రామస్తుల కోరిక మేరకే నిలబడ్డా కాబట్టి గ్రామస్తుల కోరిన కోరికలను కూడా విడతల వారీగా ప్రభుత్వ సహకారం తీసుకొని, ప్రభుత్వంలో నేను ఉన్నా కాబట్టి, ప్రభుత్వం అండ నాకు ఉంది కాబట్టి, ప్రజలు కూడా నన్ను నమ్మి ప్రభుత్వం అండ నాకున్నదనే ప్రజలు నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ప్రజలకు నేను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా విడతల వారీగా ప్రభుత్వం తరఫున పోరాడి నేను తీసుకొచ్చి ప్రజలకు అందజేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే సార్, మీ గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి? ఇప్పటి వరకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు 80. మీ గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి? మా ఇన్ఛార్జి గారు కేఎల్ఆర్ సహకారంతో 80 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయమ్మా. ఇంకేమైనా పెండింగ్ లో ఉన్నాయా సార్? కొన్ని పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అతి తొందరలో మా కేఎల్ఆర్ గారు చేపిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. తొందరగా ఆ ఇందిరమ్మ ఇండ్లను కూడా తీసుకొచ్చి జనాలకు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, మరి ప్రచారం అయితే అయిపోయింది సార్, మీరు గెలిచారు. మరి ప్రచారం చేసేటప్పుడు మీ గ్రామంలో ఉన్న మీ గ్రామ ప్రజలకి మీరు మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి అప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు కదా, ఏం హామీలు ఇచ్చారు సార్? గ్రామంలో తాగునీటి వ్యవస్థ గాని, ఇదే ప్రాథమిక ఆరోగ్యం కోసం పరిశుభ్రత, కనీసం దోమలు, ఇవన్నీ కూడా కనీసం లైటింగ్, స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవన్నీ చూసి దీనికోసం మనం సర్పంచ్ గారిని గెలిపించుకుంటే బాగా పనులైతాయని వాళ్ళు కృత నిశ్చయంతో నాకు ముందుండి నడిచి గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ కోరికను తప్పకుండా కేఎల్ఆర్ గారి సహకారం తీసుకొని నెరవేరుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే సార్.
మిమ్మల్ని మరి గెలిపించినందుకు మీ గ్రామ ప్రజలకి మా ఛానల్ తరఫున చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా? మీ ఛానల్ తరపున మా గ్రామ ప్రజలకు నన్ను గెలిపించినందుకు ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోరికలను నెరవేర్చడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని చెప్పి, ఒకవేళ ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఎవరొచ్చి నాతో చెప్పుకున్నా, నాకు ఫోన్ ద్వారా తెలియపరిచిన వెంటనే స్పందించి వారి కోరిక నెరవేర్చడానికి ఏం అవసరమో అది వినియోగించి వాళ్ళ కోరిక నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.